నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. జగన్ దుర్మార్గ పాలనకు ముగింపు పలకాలన్న చంద్రబాబు. ఓటు అనే ఆయుధంతో వేటు వేయాలని ప్రజలకు పిలుపు. జగన్ హత్య రాజకీయాల్ని ప్రోత్సహిస్తున్నారన్న షర్మిల. భాజపాతో అంటకాగుతూ జనాన్ని మోసం చేస్తున్నారని విమర్శ. రాష్ట్ర వ్యాప్తంగా ఊపందుకున్న నామినేషన్లు. భారీ ర్యాలీగా వెళ్లి పత్రాలు సమర్పించిన అభ్యర్థులు. సంపన్న ఎంపీ అభ్యర్థిగా పెమ్మసాని చంద్రశేఖర్. 5,700 కోట్ల ఆస్తులున్నట్లు అఫిడవిట్లో వెల్లడి. నామినేషన్ల ప్రక్రియలో వైకాపా నేతల కోడ్ ఉల్లంఘన. పార్టీ జెండాలతో రెచ్చిపోతున్న అడ్డుకోని పోలీసులు. పదో తరగతి ఫలితాల్లో బాలికలదే పైచేయి. 86.69% ఉత్తీర్ణత. మన్యం జిల్లాకు అగ్రస్థానం. ఢిల్లీలో ఘనంగా పద్మ అవార్డుల ప్రధానోత్సవం. పద్మ విభూషణ్ అందుకున్న వెంకయ్య నాయుడు. గుంటూరు మహిళ తన వేలు కోసుకున్నారన్న వార్త కలిచివేసిందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. కాకినాడ జిల్లా జగ్గంపేటలో నిర్వహించిన ప్రజాగళం సభలో ఆయన పాల్గొన్నారు. వేళ్లు కోసుకోవడం కాదు, అదే వేలుతో బటన్ నొక్కి ఓటు అనే ఆయుధంతో దుర్మార్గ పాలనపై వేటు వేయాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. మీలో ఒక ఆలోచన రావాలి. ఈరోజు గుంటూరుకు సంబంధించిన ఒక అమ్మాయి కోవూరి లక్ష్మి ఢిల్లీలో ప్రధానమంత్రి, రాష్ట్రపతి, ప్రధాన న్యాయమూర్తి దగ్గరికి వెళ్లి ఈ రాష్ట్రంలో జరిగే అరాచకాలు చెప్పడానికి వెళ్ళింది. వాళ్ళు ఆ అమ్మాయి బాధంతా ఏదైతే గంజాయి చిన్న పిల్లల దగ్గర అమ్మించి చిన్న పిల్లల్ని గంజాయికి అలవాటు చేసి నేరస్తులుగా చేసే పరిస్థితికి వచ్చారు. భూ కబ్జాలు చేశారు, ఇష్టానుసారంగా దోచుకున్నారని ఎంతమందికి చెప్పినా యాక్షన్ తీసుకోకపోతే ఢిల్లీకి వెళ్లి ఆవిడ చేసిన పని చూస్తే నిరసనగా బొటన వేల్ని తెగ్గొట్టుకునే పరిస్థితికి వచ్చిందంటే ఎంత బాధపడిందో సమాజం కోసం. అదే మరిగా ఈ రాక్షసులతో ఎంత ఇబ్బంది పడిందో ఆ అమ్మాయి సంఘటన ఒక ఉదాహరణ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మీరు ఆలోచించుకోవాల్సిందిగా నేను కోరుతున్నా. తమిళలో ఇదే కాదు, ఆడబిడ్డలు అడుగుతున్నా. రాష్ట్రాన్ని మొత్తం దోచేసుకున్నాడు. మొత్తం పెరుగు మీగడ మొత్తం మింగేసి మీకు మజ్జిగ నీళ్లు పోస్తున్నాడు తల్లి. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంకో పక్క ఒక మాట చెబుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. అందరూ కలిసి వస్తున్నారంట, ఆయన ఒక్కడే వస్తున్నారంట, ఆయన సింహం అంట. ఒప్పుకుంటారా తమ్ముళ్ళు? ఒక దొంగ దోపిడీదారుడు మీ ఇంటి మీదకి వస్తే మీరేం చేస్తారు? మనిషికి ఏం దొరికితే అది రోడ్డు మీదకి వస్తారా లేదా? ఊరంతా ఓటు అవుతుందా లేదా? దొంగని తరుముతారా లేదా? ఆ పరిస్థితి రాష్ట్రంలో. బందిపోటు దొంగ వచ్చాడు, దోపిడీదారుడు వచ్చాడు. రాష్ట్రాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత. అవునా కాదా? సిద్ధమా? మీరు మిమ్మల్ని అడుగుతున్నా. రాష్ట్రంలో నామినేషన్ల సందడి నెలకొంది. వివిధ పార్టీల అభ్యర్థులు నామపత్రాల్ని రిటర్నింగ్ అధికారులకు సమర్పించారు. మండుటెండలోనూ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, మద్దతుదారులతో కలిసి ర్యాలీగా తరలివచ్చి నామినేషన్లు దాఖలు చేశారు. శ్రీకాకుళం జిల్లా టెక్కెలలో తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నామినేషన్ ప్రక్రియ ఘనంగా జరిగింది. కోటబొమ్మాళి నుంచి వేల మంది కార్యకర్తలతో టెక్కలి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. విశాఖ లోక్సభ కూటమి అభ్యర్థిగా భరత్ నామినేషన్ దాఖలు చేశారు. ఆయన సతీమణి తేజస్విని మరో సెట్ నామినేషన్ దాఖలు చేశారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం నక్కపల్లిలో తెదేపా కూటమి అభ్యర్థిని వంగలపూడి అనిత నామినేషన్ వేశారు. ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థిగా
తెలుగుదేశం పార్టీ తరఫున ఈరోజు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. నేను ప్రతిసారి చెప్తాను, చాలా అదృష్టవంతున్నని. ఎన్టీఆర్ పెట్టినటువంటి పార్టీకి ఈరోజు అధ్యక్షుడిగా పనిచేయడం ఒకటైతే, ఎన్టీఆర్ ప్రాతినిధ్యం వహించినటువంటి టెక్కల నియోజకవర్గానికి మూడవసారి ముచ్చటగా శాసనసభ్యుడయ్యే అవకాశం ఈరోజు తెలుగుదేశం పార్టీ ఇవ్వడం చాలా ఆనందదాయకం. కాకినాడ జిల్లా పెద్దాపురం తెలుగుదేశం అభ్యర్థి నిమ్మకాయల చినరాజప్ప భారీ ర్యాలీగా వెళ్లి నామపత్రాలు సమర్పించారు. కోనసీమ జిల్లా రామచంద్రాపురం కూటమి అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ నామినేషన్ వేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి తెదేపా అభ్యర్థిగా రఘురామకృష్ణరాజు నామినేషన్ వేశారు. ఎన్నికల ఫలితాలు రాగానే తాడేపల్లికే జగన్ పరిమితం కాబోతున్నారని రఘురామ విమర్శించారు. మే 14వ తారీఖు అంటే 13 రిజల్ట్స్ సర్వేలన్నీ వాడికి వస్తాయి. 14వ తారీఖు ఇంకా వాడు కొంపలోంచి బయటికి రాడు. పోస్ట్ పోల్ సర్వేలు వస్తాయి. ఆ రోజే వాడు ఇంట్లోంచి తాడేపల్లి ఇంట్లోంచి బయటికి రాడు. గోదావరి జిల్లాల పౌరుషానికి, పులివెందులోడి అహంకారానికి జరుగుతున్న యుద్ధం. ఏలూరు తెలుగుదేశం ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్ కుమార్ యాదవ్ నామినేషన్ దాఖలు చేశారు. ఏలూరు పాత బస్టాండ్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. దెందులూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా చింతమనేని ప్రభాకర్ నామపత్రాలు సమర్పించారు. దుగ్గిరాలలోని తన నివాసం నుంచి వేలాదిగా తరలివచ్చిన కార్యకర్తలు, నాయకులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. ముచ్చటగా మూడోసారి అసెంబ్లీకి వెళ్లడం కోసం నామినేషన్ ని దాఖలు చేయడం పూర్తయింది. ప్రజల యొక్క అభిమానం మధ్య మరి ఇంత పెద్ద ఎత్తున నియోజకవర్గం నలుమూలల నుండి జిల్లా వ్యాప్తంగా వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీ యొక్క నాయకులకు, కార్యకర్తలకు ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకంగా నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నా. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం తెదేపా అభ్యర్థి ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ నామినేషన్కు జనం భారీగా తరలివచ్చారు. తిరువూరు కూటమి అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేశారు. నందిగామలో కూటమి అభ్యర్థి తంగిరాల సౌమ్య, పెడనలో తెదేపా అభ్యర్థి కాగిత కృష్ణప్రసాద్ నామినేషన్ దాఖలు చేశారు. అవనిగడ్డ కూటమి అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ నామినేషన్ దాఖలు చేశారు. గుంటూరు తూర్పు కూటమి అభ్యర్థి నసీర్ అహ్మద్ భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేశారు. గుంటూరు పశ్చిమలో కూటమి అభ్యర్థి మాధవి నామినేషన్ వేశారు. గుంటూరు తెలుగుదేశం ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ భారీ ర్యాలీగా కలెక్టరేట్కు వెళ్లి నామపత్రాలు సమర్పించారు. బాపట్ల జిల్లా వేమూరులో కూటమి అభ్యర్థి నక్కా ఆనందబాబు నామినేషన్ దాఖలు చేశారు. పర్చూరు తెదేపా అభ్యర్థి ఏలూరు సాంబశివరావు భారీ జనసందోహం మధ్య నామినేషన్ వేశారు. మార్చూరు నుంచి పరచూరు వరకు సాగిన భారీ ర్యాలీలో ప్రజలు ఏలూరికి బ్రహ్మరథం పట్టారు. విజయనగరం పార్లమెంటు వైకాపా అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్, మచిలీపట్నం వైకాపా ఎంపీ అభ్యర్థి సింహాద్రి చంద్రశేఖర్ నామపత్రాలు సమర్పించారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం కాంగ్రెస్ అభ్యర్థి బొర్రా కిరణ్ నామినేషన్ వేశారు. రాయలసీమలోనూ అభ్యర్థులు జోరుగా నామినేషన్లు వేశారు. కార్యకర్తలు, అనుచరులతో భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ ప్రక్రియను పూర్తి చేశారు. సీఎం జగన్ తరఫున వైఎస్ మనోహర్ రెడ్డి పులివెందులలో నామినేషన్ దాఖలు చేశారు. పులివెందుల అసెంబ్లీ అభ్యర్థిగా వైకాపా అధ్యక్షుడు సీఎం జగన్మోహన్ రెడ్డి తరపున నామినేషన్ దాఖలైంది. జగన్ తరపున పులివెందుల మున్సిపల్ చైర్మన్ వైఎస్ మనోహర్ రెడ్డి ఎన్నికల అధికారికి నామపత్రాలు సమర్పించారు. ఈ నెల 25న సీఎం జగన్ రెండోసారి నామినేషన్ వేస్తారని మనోహర్ రెడ్డి తెలిపారు. మైదుకూరు అసెంబ్లీ కూటమి అభ్యర్థిగా పుట్టా సుధాకర్ యాదవ్ నామినేషన్ వేశారు. ఎలాంటి ఆర్భాటాలు లేకుండా ఆర్వో కార్యాలయానికి వచ్చి ఎన్నికల అధికారికి పత్రాలు సమర్పించారు. ప్రొద్దుటూరు వైకాపా అభ్యర్థిగా రాచమల్లు శివప్రసాద్ రెడ్డి నామినేషన్ వేశారు. కర్నూలు పార్లమెంటు కూటమి అభ్యర్థిగా బస్తిపాడు నాగరాజు కలెక్టరేట్లో నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్లి ఎమ్మెల్సీ బీటీ నాయుడుతో కలిసి నామినేషన్ వేశారు. ఇప్పటికే ఆయన ఈ నెల 19న ఒక సెట్ నామినేషన్ వేశారు. నంద్యాల జిల్లా డోన్లో మంత్రి బుగ్గన, పాణ్యంలో కాటసాని వైకాపా అభ్యర్థులుగా నామినేషన్లు వేశారు.
తిరుపతి లోక్సభ కూటమి అభ్యర్థిగా వరప్రసాద్ నామినేషన్ వేశారు. బాలాజీ కాలనీలోని జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి అక్కడి నుంచి ర్యాలీగా వచ్చి ఎన్నికల అధికారికి పత్రాలు సమర్పించారు. గుంతకల్లు కూటమి అభ్యర్థిగా గుమ్మనూరు జయరాం నామినేషన్ దాఖలు చేశారు. దర్గాలో ప్రార్థనలు నిర్వహించి ర్యాలీగా ఆర్ఓ కార్యాలయానికి చేరుకుని పత్రాలను ఎన్నికల అధికారికి సమర్పించారు. నెల్లూరు లోక్సభ కూటమి అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కలెక్టరేట్లో నామినేషన్ వేశారు. ఆయన సతీమణి ప్రశాంతి రెడ్డి ఇతర తెలుగుదేశం నేతలతో కలిసి పత్రాలు సమర్పించారు. నెల్లూరు అర్బన్ కూటమి అభ్యర్థిగా మాజీ మంత్రి నారాయణ నామినేషన్ వేశారు. కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీగా వచ్చి పత్రాలు సమర్పించారు. ఆత్మకూరు కూటమి అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి అభయాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేశారు. ఈరోజు ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి నామినేషన్లు దాఖలు చేయడం, ఇది నామినేషన్ అని అనుకోవటం లేదు. నేను ఇది అభివృద్ధికే ఫౌండేషన్ అని నా ఆలోచన. నేను ఈ ప్రత్యక్ష రాజకీయాలకి రావడం కూడా ప్రజాసేవ చేయాలనే రావడం. నాది క్లీన్ చిట్. అవతల అభ్యర్థి మీ అందరికి నేను చెప్పాల్సిన అవసరం లేదు. అది చార్ట్ షీట్. అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి అందరూ, ప్రజలందరికీ చెప్తాను. ప్రకాశం జిల్లా కనిగిరిలో కూటమి అభ్యర్థి ఉగ్ర నరసింహారెడ్డి, వైకాపా అభ్యర్థి దద్దాల నారాయణ నామినేషన్లు వేశారు. నామినేషన్ల ప్రక్రియలో వైకాపా నేతలు యథేచ్ఛగా కోడ్ ఉల్లంఘిస్తున్నారు. నిబంధనలకు పాతరేస్తూ నామినేషన్ల వేళ అభ్యర్థులు పార్టీ జెండాలతో రెచ్చిపోతున్నారు. వైకాపా నేతలను పోలీసులు కూడా ఆపకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నోటిఫికేషన్ వచ్చినా పోలీసులు అధికార పార్టీ సేవలోనే తరిస్తున్నారని విపక్షాలు మండిపడుతున్నాయి. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం పెద్దమక్కెనలో కన్నా లక్ష్మీనారాయణ నామినేషన్కు వెళుతున్న తెదేపా శ్రేణులపై వైకాపా నాయకులు దాడికి పాల్పడ్డారు. పెద్దమక్కెనలోని పెట్రోల్ బంకు వద్ద వైకాపా రౌడీ మూకలు దాడి చేశారు. ఈ ఘటనలో 4 తెదేపా కార్యకర్తలు గాయపడ్డారు. ఒంగోలు అసెంబ్లీ వైకాపా అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి నామినేషన్కు వెళుతూ ఉండగా ట్రంక్ రోడ్డు వద్ద వైకాపా శ్రేణులు బారికేడ్లను నెట్టుకుని లోపలికి వెళ్లారు. పోలీసులు వైకాపా శ్రేణులను ఆపే ప్రయత్నం చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రకాశం జిల్లా మార్కాపురం వైకాపా అభ్యర్థి అన్నా రాంబాబు నామినేషన్ ర్యాలీకి రావాలంటూ ఆ పార్టీ నాయకులు ఒక్కొక్కరికి 500 రూపాయల చొప్పున డబ్బులు పంపిణీ చేస్తున్న వీడియోలు వైరల్గా మారాయి. ఇతర జిల్లాల నుంచి సుమారు 200 మంది మహిళలు, యువతులను లారీల్లో రప్పించి వీరందరినీ నిబంధనలకు విరుద్ధంగా తీతీదే కళ్యాణ మండపంలో ఉంచడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. చిత్తూరు జిల్లా కుప్పంలో వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి భరత్ తరపున ఆయన సతీమణి దుర్గా నామినేషన్ వేశారు. ఈ క్రమంలో అధికార పార్టీ నేతల వాహనాలను ఎన్నికల అధికారి కార్యాలయం ప్రాంగణంలోనికి పోలీసులు అనుమతించడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. 3 రోజుల క్రితం చంద్రబాబు తరపున నామినేషన్ వేసేందుకు నారా భువనేశ్వరి వచ్చినప్పుడు కార్యాలయ ప్రాంగణానికి 100 మీటర్ల అవతలే పోలీసులు అడ్డుకున్నారు. అవే నిబంధనలు వైకాపా నేతలకు వర్తించవా అని విపక్షాలు నిలదీస్తున్నాయి. ఉరవకొండ వైకాపా అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డి నామినేషన్ సందర్భంగా ఆర్ఓ కార్యాలయ ఆవరణలోకి ఆ పార్టీ కార్యకర్తలు జెండాలు పట్టుకుని వచ్చారు. సిబ్బంది వారిస్తున్నా పట్టించుకోలేదు. అమలాపురం వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసిన విశ్వరూప్కు మద్దతుగా ఎంపీ అభ్యర్థి రాపాక వరప్రసాద్ వచ్చారు. గేటుకు 100 మీటర్ల దూరంలోనే కారు దిగి రావాలన్న నిబంధనలను తొంగలో తొక్కి కారుకు ముందు భాగంలో వైకాపా జెండా పెట్టుకుని గేటు ముందుకు రావటం విమర్శలకు తావిస్తోంది. గుంటూరు లోక్సభ అభ్యర్థి పెమ్మసాని నామినేషన్ పత్రాల్లో తన ఆస్తుల వివరాలు వెల్లడించారు. తన చరాస్తుల విలువ 2,316 కోట్లగాను, తన భార్య శ్రీరత్న చరాస్తుల విలువ 2,289 కోట్లు అని తెలిపారు. తమ భార్యాభర్తలకు కలిపి చెరో 519 కోట్లు అప్పులున్నాయన్నారు. తమకు ఉన్న కార్ల విలువ 6 కోట్ల 11 లక్షలుగా పేర్కొన్నారు. చెరో బ్యాంకు ఖాతాల్లో 5 కోట్ల 9 లక్షలు ఉన్నట్లు చూపించారు. బంగారం 6 కిలోల 86 గ్రాములుగా పేర్కొన్నారు.
వైఎస్ రాజశేఖర రెడ్డి నిర్మించిన రామతీర్థం గుండ్లకమ్మ ప్రాజెక్టుల్ని సీఎం జగన్ గాలి కుదిలేశారని ఆయన సోదరి పీసీసీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రకాశం జిల్లా సంతనూతలపాడులో నిర్వహించిన బహిరంగ సభలో షర్మిల పాల్గొన్నారు. జగన్ హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. రైతులకు 3,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి అన్నారుగా, ఏమైంది జగన్ అంటూ షర్మిల ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట, బీజేపీ మెడలు వంచైనా సరే ప్రత్యేక హోదా తీసుకొస్తామని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక 23 ఎంపీలు ఇస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమందితో రాజీనామాలు చేపించారు? ప్రత్యేక హోదా వచ్చిందా అంటే ఈ రోజు వరకు 5 సంవత్సరాలు అయిపోయింది. వచ్చిందా అన్న ప్రత్యేక హోదా? మళ్ళీ సిగ్గు లేకుండా అంబటి రాంబాబా ఎంతమంది ఎంపీలను ఇస్తేనట అంతమంది మళ్ళీ బీజేపీకే సపోర్ట్ చేస్తారట. గుండ్లకమ్మ ప్రాజెక్ట్ రాజశేఖర రెడ్డి గారు కడితే 1,00,000కు పైగా ఎకరాలకు నీళ్లిచ్చే ప్రాజెక్ట్. మరి అలాంటి ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారు పూర్తి చేసి వెళ్తే ఆ ప్రాజెక్టుకు 2 సంవత్సరాల కింద 2 గేట్లు ఊడిపోతే మరి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కొడుకై ఉండి కనీసం గేట్లైనా పెట్టించాడా? ప్రతి సంవత్సరము 3,000 కోట్లతో ఒక ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్క సంవత్సరమైనా 3,000 కోట్లు రైతుల కోసం పక్కన పెట్టాడా జగన్మోహన్ రెడ్డి గారు? పంట నష్టపరిహారానికి 4,000 కోట్లు ప్రతి సంవత్సరము పక్కన పెడతానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్క సంవత్సరమైనా పక్కన పెట్టాడా రైతుల కోసం? వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి వారసులు, వీళ్ళు కాదన్నా రాజశేఖర రెడ్డి గారి వారసులు. మద్యపాన నిషేధం కాలేదు కదా ఈ రోజు సర్కారే అంటే జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగానే మద్యం అమ్ముతున్నారు. భూమట, స్పెషల్ స్టేటస్ అట, క్యాపిటల్ అట. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు వాగ్దానాలన్నీ ఎక్కడ నిలబెట్టుకున్నారు అంటే అదిగో మద్యం షాపులు అన్ని నిలబెట్టుకున్నామన్నట్టుగా ఉంది. మళ్ళీ ఆంధ్ర రాష్ట్రం బాగుపడాలి అంటే, రైతులకు రుణమాఫీ జరగాలి అన్నా, మనకు ప్రత్యేక హోదా కావాలి అన్నా, పోలవరం లాంటి ప్రాజెక్టులు కావాలి అన్నా, రాజధాని కట్టుకోవాలి అన్నా, బిడ్డలకు ఉద్యోగాలు రావాలి అన్నా, మన రాష్ట్రం మళ్ళీ బాగుపడాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మాత్రమే ఇది సాధ్యం. 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో మరోసారి బాలికలే పైచేయి సాధించారు. విజయవాడలో విద్యాశాఖ కమిషనర్ ఎస్ సురేష్ కుమార్ 10వ తరగతి పరీక్షా ఫలితాలను విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 86.69% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. మే 24 నుంచి జూన్ 3 వరకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇంటర్మీడియట్ కోర్సుల్లో ప్రవేశించే అభ్యర్థుల కోసం 4 రోజుల తర్వాత మార్కుల జాబితాలు అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతున్నామని తెలిపారు. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం మంగళవారం నుంచి ఈ నెల 30 రాత్రి 11 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. రాజకీయ నాయకుడిగా, ఉపరాష్ట్రపతిగా దేశంపై చెరగని ముద్ర వేసిన వెంకయ్యనాయుడు పద్మవిభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పురస్కారాన్ని స్వీకరించారు. ఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర మంత్రులు పాల్గొన్నారు.